బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో ఫలితాలు తేలిపోయాయి. ఇటు పీఠం కోసం ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకమైపోయాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం. మొదటి రెండేళ్లు ఇటు బీఆర్ఎస్కి ఖానాపూర్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు. తర్వాత 3 ఏళ్ళు ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తికి ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్గా పదవి ఇవ్వబోతున్నారు. ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడనే దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉండే. ఇటు ఖానాపూర్లో మొత్తంగా 12 వార్డులు. ఆ 12 వార్డుల్లో ఇటు బీఆర్ఎస్ 4, బీజేపీ 4, అలాగే కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. మొత్తం మీద ఇటు ఖానాపూర్కి సంబంధించి 3-వే స్ప్లిట్. 3 విధాలుగా ఓట్లు చీలిపోయినాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న సమయంలో మొత్తానికైతే 2 సార్లు పోస్ట్పోన్ అయిపోయింది. ఇటు ఖానాపూర్ రాష్ట్రం మొత్తంగా ఒక ఇంటెన్స్ సిట్యువేషన్ని కూడా మనం చూసాం. అక్కడ గతంలో ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్కి ఇటు వార్డు కౌన్సిలర్కి సంబంధించి 25 లక్షలు కడితే ఇచ్చేస్తామంటూ ఇటు పెద్దలు కూడా చెప్పుకొచ్చారు. సో ట్విస్ట్లు టర్న్లు ఖానాపూర్లో కామన్ అయిపోయా. సో మొత్తం మీద ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు కుదుర్చుకొని ముందుకెళ్తున్నాయి. ఆఫర్ని ముందుకు తీసుకొచ్చింది కూడా బీజేపీ అన్నట్టు తెలుస్తుంది. ఒకసారి బీజేపీకి సంబంధించిన నాయకులు, అక్కడ ఉన్న నాయకులు ఏం మాట్లాడారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అంటే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మరి బీజేపీ బీఆర్ఎస్ చెందాల్సి సీట్లు ఉన్నాయి. ఏదైతే మరి ప్రజల తీర్పుని ఇలా మనం స్వాగతించి మరి చైర్మన్ పదవి ఎన్నిక కొరకు మరి నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ చైర్మన్ ఎన్నిక గురించి మున్సిపల్ జరిగినటువంటి ఎలక్షన్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే వారే రావడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు రెండు హాజరు కాలేదు. ఎందుకంటే మేము చైర్మన్ రైతుల గురించి మాతో మద్దతవుతున్నాయి సైలెంట్ ఊరలేదు కాబట్టి మేము రాలేకపోయినాం. ఏదైతే మేము అనుకుంటున్నా జనసేన గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జనసేన గారికి మేము ఒకటే వేడుకుంటున్నాం. దయచేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ అయిన నరేష్ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ముఖ్యమైనటువంటి జాతీయ ఉపాధి పథకం మరియు మరి పెద్ద సమస్య అయినటువంటి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సమస్య, ఈ 2 సమస్యలు ముఖ్యమైన పెద్ద ప్రధాన అంశంగా ఉన్నాయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్సన్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ పార్టీ కోరుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ చైర్మన్ సీట్ వచ్చినట్లయితే మొట్టమొదటి తీర్మానం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే ఉందో ఫస్ట్ తీర్మానం జాతీయ ఉపాధి పథకం ప్రారంభించాలా, అలాగే ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్కూల్ని ఖానాపూర్లో నిర్మించాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మెంబర్ 4, బీజేపీ కౌన్సిల్ మెంబర్ 4, 8 మంది కలిసి హైదరాబాద్ పోయి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కిషన్ కలిసి వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి పోయి ఢిల్లీ పోయి ఖానాపూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 4, అధికార కాంగ్రెస్కు 3, బీజేపీకి 4, ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నాడి స్పష్టంగా ఉంది. వారి తీర్పును మేము శిరస వహిస్తున్నాము. అలాగే 2 దఫాలుగా చైర్మన్ ఎన్నిక ఖానాపూర్లో వాయిదా పడడం జరిగింది. స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రానందున వలన ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా చైర్మన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారి మాటను మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మొదట 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత 3 సంవత్సరాలు బీజేపీకి, 2 కోఆప్షన్ సభ్యులు బీజేపీకి, 2 బీఆర్ఎస్కు తీసుకుంటాము. అదేవిధంగా ఖానాపూర్ పట్టణాన్ని పార్టీల రహితంగా అవినీతి రహిత పాలన అందిస్తాము. 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన మనం దాడి చేసి ఈరోజు మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైన గౌరవ కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ జనసేన గారి ఆదేశానుసారంగా ఈరోజు మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి తాళ్ళపల్లి రాజకీయాలను మేము చైర్మన్గా ప్రపోజ్ చేస్తున్నాము. అందుకు
బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చేందుకు ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు ఏదిచ్చినా ఇటువంటి స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజా తీర్పు ఎప్పటికైనా విజయమే. ప్రజల తీర్పును ఏ పార్టీ అయినా పాటించే అవసరం ఉంది కాబట్టి ఎవరిని తప్పుపట్టే అవసరం లేదు. ఉన్న దాంతో మనము పోరాడి అధికారం ఇటు బీజేపీ ముందుగానే ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకి ఆఫర్ని ముందుగానే ఇచ్చారు. ఆఫర్ ఇస్తూ మీకు కావాలంటే చైర్మన్ పదవి మీరు తీసుకోండి, వైస్ చైర్మన్ పదవి మాకు ఇవ్వండి, మొత్తం మీద అధికార పార్టీ అయిన కాంగ్రెస్కి మాత్రం దక్కనివ్వకూడదు, కలిసి పనిచేద్దాం అంటూ ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు ఆఫర్ ఇచ్చారు. దాన్ని బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా స్వాగతించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన దాడి చేద్దాము అంటూ వాళ్ళు కూడా స్వాగతించి మొత్తానికైతే మొదటి 2 సంవత్సరాలు ఇటు బీఆర్ఎస్, తర్వాత 3 సంవత్సరాలు ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఇటు చైర్మన్గా ఉండబోతున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు, రవి నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నాయక్ చెప్పండి, ఒక పక్కన కేంద్ర బీజేపీకి సంబంధించిన నాయకత్వం ఏమో పొత్తులు కుదుర్చుకోవద్దు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక లిస్టుని ప్రిపేర్ చేయాలంటూ ఇటు రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశాలు ఇస్తున్న సమయం. ఇంకో పక్కన ఇటు ఖానాపూర్లో నిన్న మొన్న 2 రోజులు పోస్ట్పోన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిని చైర్మన్గా ఎన్నుకోబోతున్నారు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి అలాగే ఇటు బీజేపీకి సంబంధించి ఎవరు ఉండబోతున్నారు? ఎస్ కళ్యాణ్, ఇటు ఖానాపూర్ అంశం కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుసగా 2 సార్లు పోస్ట్ పోన్ అవుతూ ఆ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు పోస్ట్ పోన్ అయిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ కూడా అదే తంతు కొనసాగుతున్న పరిస్థితి. అయితే అప్పటికే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ 4 స్థానాలు కైవసం చేసుకుంది. అటు బీఆర్ఎస్, బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 12 కౌన్సిళ్ళు అక్కడ ఉన్నాయి. మున్సిపల్ 12 కౌన్సిల్లో మనిషికి 4 గెలవడంతో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కలుపుకున్న, ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంది 4 చేరింది. ఇటు 4 గెలిచింది, 4 బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఎవరికి స్పష్టమైన ఆధిక్యత లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగకపోవడంతో ఎవరో ఒక్కరు తప్పనిసరి పరిస్థితిలో పొత్తిచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పొత్తుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతాయని ఒక చర్చ జరిగింది. అయితే అది కాస్త ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరింది. పొత్తు కుదిరి ఒక మాట చెప్పుకొచ్చారు. అయితే ఇది మొదటి విడతలనే జరిగేది, కానీ కొంత చైర్మన్ వైస్ చైర్మన్ అంశంలో చర్చ జరగలేదు. ఒకరు చైర్మన్ కావాలని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, మరో పక్క బీజేపీ మాకు చైర్మన్ కావాలన్నారు. ఇది లేట్ అయింది. అయితే ఇది లేట్ కావడం, అప్పటికే కౌన్సిలర్లు క్యాంప్లో ఉండడం, ఎవరికి దొరకనీయకుండా జాగ్రత్త పడడం, ఇదంతా కూడా ఒక గోప్యంగా నడిచింది. ఇప్పుడు బహిరంగంగా ఇరు పార్టీలు ఒకరికొకరు ఆహ్వానం పలుకున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇస్తామంటే మేము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ చెప్పింది. అటు బీజేపీ మేము మద్దతు ఇస్తాం, మేము మద్దతు ఇస్తాం, మాకు వైస్ చైర్మన్తో పాటు ఏదైతే కొంత దానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్టు సంబంధించిన అంశం ఏదైతుందో ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఖర్చులు ఇతరతర అంశంలో కొద్దిగా చర్చ జరిగినట్టు మనకు తెలిసింది. అయితే ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు మనకు ఇప్పటికే సమాచారం ఉంది. బీఆర్ఎస్తో పాటు బీజేపీ 2 కలిసి మొదటి విడత 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ చేయబోతుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు బీజేపీ పార్టీ చైర్మన్ కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముందుగానే మాకు చైర్మన్ ఇవ్వండి అని బీజేపీ వెంటపడుతున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఈ అంశంలో క్లారిటీ వచ్చిందని తెలిసింది. నిన్ననే ఇది జరిగిపోయేది, కానీ కొంత ఆలస్యం కావడానికి చైర్మన్ అంశంలో కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఆలస్యమైనట్టు తెలిసింది. ఈ అంశంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మళ్ళీ చెబుతున్నాను, ఇంకా చర్చలు ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్నాయి. అయితే ఎవరినన్నా ఒక్కరిని క్యాప్చర్ చేయాలని అధికార పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఎమ్మెల్యే వెడమబోజు దీని మీద కసరత్తు కూడా ఇప్పటికే చేస్తున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఆర్టీవీ ముందే ఎగ్జిట్ పోల్స్లో పోల్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పింది, ఖానాపూర్ స్థానంలో ఎవరికి పర్ఫెక్ట్ ఆధిక్యత రాదు. ఆధిక్యత రాకపోవడానికి ప్రధాన కారణాలు కూడా మనం అక్కడ చెప్పాము. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ అంశం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇంటిగ్రేటెడ్ చర్చనీయాంశం కాస్త
ఓటర్ల మీద ప్రభావం చూపింది. ఇలాంటి ప్రధాన అంశాలు అక్కడ కాస్త కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కొరకరాని కొయ్యగా మారిన పరిస్థితి కనబడింది. రిజల్ట్ కూడా అందుకనే ఈ రిజల్ట్ వచ్చినట్టు అక్కడ చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఆల్మోస్ట్ ఆల్ కుదిరినట్టే. ఒక చైర్మన్ పదవిని పంచుకునే అంశంలోనే కొంత చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ రోజా రేపా ఇదంతా కుదిరిన తర్వాత నేరుగా జిల్లా కలెక్టర్ను కలిసి ఒక ఫిర్యాదు చేస్తారు. అంటే జిల్లా కలెక్టర్ను కలిసి మేము ఏకాభిప్రాయంపై వచ్చాం, వెంటనే ఎన్నికలు నిర్వహించండి అని చెప్తారు. ఎన్నికలు నిర్వహించాలి అంటే ఎన్నికల కమిషన్కు మళ్ళీ రిటర్న్లో లెటర్ పెట్టవలసి ఉంటుంది. డేట్ ప్రకటిస్తారు. ఆ డేటుకు ఏదైతే ఫోరం ఉందో 12 మందిలో 7 ఫోరం ఎటువైపు అయితే ఉంటుందో 8 మంది ఆ ఫోరం ఉండే దిక్కు చైర్మన్ వైస్ చైర్మన్ కాబోతారు. అయితే చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నట్టు మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. బీజేపీ పార్టీ వైస్ చైర్మన్ తీసుకోబోతున్నారు. ఈ అంశం 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రివర్స్ కాబోతుంది. అంటే బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఉండబోతున్నాడు, బీజేపీ చైర్మన్ ఉండబోతున్నట్టు తెలిసింది. ఇదంతా కూడా ఇద్దరు నాయకుల మధ్య, ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాన్సన్ మధ్య, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన రితీష్ రాఠోడ్ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ మధ్య ఈ చర్చ కొనసాగుతున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి, రెండు కలిసి ములాఖత్ అయ్యాయని అక్కడ ఎమ్మెల్యే ఆరోపించిన పరిస్థితి. దమ్ముంటే సింగిల్గా రావాలి, వచ్చి ఫోరంను చూపెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎక్సఫిషియా తోటి కాంగ్రెస్ 5కు చేరింది. ఇంకో కౌన్సిలర్ అయితే కానీ స్పష్టమైన మెజార్టీ రాదు. అయితే కౌన్సిలర్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదని తెలిసింది. మొత్తానికైతే ఆ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అతి త్వరలో తెరపడబోతుంది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా వైస్ చైర్మన్గా బీజేపీ పార్టీ ఉండబోతుందని తెలిసింది. కళ్యాణ్. రైట్ రా వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అనుకోవచ్చు. ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా మనం చూస్తే పార్టీలు ఎలాంటి స్ట్రాటజీస్కైనా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇటు మనం చూస్తే కనుక మల్కాజిగిరికి సంబంధించిన ఎల్లంపేటలో కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు తెలిపింది. అలాగే ఇటు మెదక్కి సంబంధించిన మెదక్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్కి మద్దతు తెలిపింది. అక్కడ ఎంపీ రఘునందన్ ఎక్స్ ఆఫీషియో మెంబర్గా తన ఓటుని కూడా బీఆర్ఎస్కి మద్దతు తెలిపారు. సో మొత్తానికైతే ఇటు బీజేపీ ఇస్నాపూర్లో, అలాగే ఇక్కడ ఎల్లంపేటలో మరియు ఇప్పుడు ఖానాపూర్ 3 మున్సిపాలిటీలో కూడా బీజేపీ బీఆర్ఎస్కి పొత్తుగా వెళ్తుంది, పొత్తుగా పట్టం కడుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కేంద్ర బీజేపీ నాయకులు ఒక పక్కన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఇలాంటి పనులు అంటూ వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే కొంత ఈ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో ఇటు జిల్లా స్థాయిలో ఉన్న నాయకుల పేర్ల లిస్టును కూడా రెడీ చేయండి, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామంటూ ఇటు కేంద్ర బీజేపీ నాయకులు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా కొత్త స్ట్రాటజీస్తోనైతే ఇటు పార్టీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? రానున్న రోజుల్లో ఇటు జనరల్ ఎలక్షన్స్లో దాంట్లో కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.